ప్రపంచంలో నయాగారా జలపాతం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రకృతి మధ్యలో వాళ్ళు జారే ఆ సుందర జలపాతం ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. మరి అది అమెరికాలో ఉంటే మన భారతదేశంలోని తెలంగాణలో కూడా ఒక జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తుంటారు. మరి ఆ జలపాతం ఎక్కడ ఉంది, దాని విశేషాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్లు, వరంగల్ నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బొగాతా జలపాతం. నేషనల్ హైవే 202 పై నిర్మించిన ఇది మూలకట్ట గోదావరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి పొడవు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద నది ఈ గోదావరి నది. ఈ బ్రిడ్జ్ 2016 జనవరి 5 రోజున యూనియన్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్ళాలంటే సుమారు 100 కిలోమీటర్లు భద్రాచలం వైపు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు, లేదా పడవల పైన ప్రయాణం చేసేవాళ్ళు. ఈ బ్రిడ్జి కారణంగా ఈ ప్రాంత ప్రజలకు సుమారు 200 కిలోమీటర్ల దూరం మరియు సమయం ఆదా అయిందని చెప్పవచ్చు. తాడ్వాయి విలేజ్ నుంచి చిన్నబోయినపల్లి విలేజ్ మధ్య ఫారెస్ట్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల ప్రయాణం మీకు వైల్డ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందుతారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఎంట్రీ టికెట్ అండ్ వెహికల్ పార్కింగ్ అయితే మనీ ఛార్జ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇక్కడ చూడవచ్చు. వాటర్ ఫాల్స్ టైమింగ్ అయితే ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు. ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. వెహికల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వాటర్ ఫాల్ మ్యాప్ అండి. ఇది సెకండ్ గేట్. ఈ గేట్ నుండి వెహికల్స్ అలవ్ లేదండి. ఇక్కడ నుండి సుమారు 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మధ్య మధ్యలో ఫారెస్ట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మీకు ఫారెస్ట్ అండ్ వాటర్ ఫాల్ అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మేము వాటర్ ఫాల్ స్పాట్ దగ్గరికి వెళ్ళాలని ఎక్సైట్మెంట్లో వచ్చేటప్పుడు వెళ్దామని పైకి ఎక్కలేదు. తిరిగి వచ్చేటప్పుడు చూద్దామంటే టైం అయిపోయింది, పైకి ఎక్కకూడదని అక్కడున్న సిబ్బంది మాత్రం చెప్పడం జరిగింది. మీరు వెళ్తే మాత్రం ఆ వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్ వ్యూ అయితే ఖచ్చితంగా చూడండి. కొండపైకి ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఈ గేటు నుంచి వెళ్ళాలి, కానీ ప్రస్తుతం ఈ గేటు మూసివేయబడింది. పైకి ఎవరిని వెళ్ళనిస్తలేరు. ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు జలపాతం దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వరు. ఇందులోకి దిగి జలపాతాన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప అక్కడ దాకా వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడ వ్యూ పాయింట్ పక్కనే చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది, కానీ దాన్ని కూడా క్లోజ్ చేశారు. జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే ఈ పార్క్ని ఓపెన్ చేశారంట. గుడ్ థింగ్ ఏంటంటే ఆడవారికి ఇబ్బంది కలగకుండా డ్రెస్సింగ్ రూమ్ అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న నల్లందేవి గుట్ట దగ్గర పుట్టింది ఈ బొగాతా. అక్కడి నుంచి గుట్టల మీదుగా దుర్గమ్మ అరణ్యాలను చీల్చుకుంటూ వాజేడు మండలంలోని పెనుగోలు దగ్గర పాలవాగుగా పేరు పొందింది. అక్కడి అడవుల్లోని ఔషధ గుణాలను తనలో సంగమించుకొని పెనుగోలు ఊరు దాటాక ఆల్బర్ట్ వాగుగా రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలను ఒరుసుకుంటూ ఆరి చీకుపల్లికి 1/2 కిలోమీటర్ దూరంలోని
బండరాళ్ల మీద నుంచి జాలువారే బొగాతా జలపాతంగా మారుతుంది. అయితే గతంలో దీన్ని బందాలవాగు అని పిలిచేవారు. బందాలవాగు బొగాతా జలపాతంగా మారే ప్రాంతంలో చాలా లోతుగా బండరాళ్లపై నుంచి జాలువారుతున్న తరుణంలో నురగలు కక్కుతూ కిందకు దూకుతుంది. ఇక్కడి గిరిజనులకు ఇది ఒక పవిత్రమైన చోటు. పచ్చని కొండా కోనలు ఊటిని తలపిస్తుంటే కొండా కోనల మధ్య పారే వాగులు అరుకును తలపించే విధంగా ఉండి అక్కడి జలపాతం ప్రపంచంలో నెంబర్ 1గా చెప్పుకునే నయాగారా జలపాతంతో పోల్చదగ్గ ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా దీన్ని చెప్పొచ్చు. బొబ్బేలు కొడుతూ కిందకు దూకుతున్న ఈ జలపాతం సోయగాల చాటున పెద్ద చరిత్రనే దాగి ఉంది. బొగాతా జలపాతం అడుగు నుంచి పాతాళంకు మార్గం ఉందని ఇక్కడి ఆదివాసుల అపార నమ్మకం. ఇంకా పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు రాముడు ఈ ప్రాంతంలోనే సంచరించేవాడు. ఇక్కడే బస చేసి ఇక్కడ శివయ్యకు పూజలు చేశారని, అంతేకాకుండా విగ్రహ మూర్తులను స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించాడని ఇక్కడి ప్రజలు కదులుగా చెబుతుంటారు. ఇదే కాకుండా బొగాతా జలపాతం నల్లందేవి గుట్టల నుంచి వచ్చే నీటికి ఔషధ గుణాలున్నాయని ఇక్కడి వారి నమ్మకం. ఈ జలపాతం ఉన్న చోటున లోతును ఇప్పటి వరకు ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. కనీసం అక్కడికి వెళ్లేందుకు కూడా ఎవరు సాహసం చేయలేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఉండే సొరంగాలు పాతాళానికి మార్గాలని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నిజానికి బొగాతా జలపాతం చాలా ఏళ్ల కిందే ఉనికిలోకి వచ్చినా ఎవరు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.